ఆకాష్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమన్నాయో. నాను నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్ ఏంటి ఆకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను అది కాదు. ముట్టుకోకు. నాను అది కాదు. ముట్టుకోకు అన్నానా? నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్ నాను నాను. ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు విషయం ఏంటో. సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్ యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ అనిపించాను. ఇట్స్ రాంగ్ నా. సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫొటోస్ ని మెమరీ కార్డ్ తో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. సారీ సార్, రియల్లీ సారీ. సరే సరే ఓకే సార్, బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి ఓకే? రియల్లీ యు ఆర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో హలో. క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ. నాను ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒక్కసారి కిందికి చూడు. మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటింది చూడు. అయ్యో బాబోయ్. నీ పాదాలున్నే
చూడనాను అసలు. సార్ ఇది ఓకేనా సార్? కొంచెం పైన అతికించు. కరెక్ట్. గుంట బలిగి ఉందరా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. ఏమే ఒకసారి చూడు. ప్లీజ్ హెల్ప్ మీ, వాళ్ళని టీస్ చేస్తున్నారండి. తన ఆకాష్ కదా? దొరికే ఉంటే అయిపోతారు. పరిగెత్తండి. ఆగండ్రా. హాయ్ మీనా. మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ అవ్వద్దు. అడ్డపాపడి వేసుకుని అలా చూస్తున్నామేనా? హాయ్ చెప్పురా. హలో. హాయ్. ఈ బీచ్ లో మీకు చాలా హోల్డ్ ఉన్నట్టుంది. వాళ్ళు పారిపోయారు మిమ్మల్ని చూసి. వాళ్ళు అన్ని చూసి పారిపోలేదండి. మరి మా సెల్కాన్ కంపెనీలో మొబైల్స్ ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నారండి. నాకు దొరికితే ఇన్స్టాల్మెంట్స్ కట్టిస్తానని నన్ను చూసి పారిపోయారండి. ఎనీహౌ టైంకి వచ్చి సేవ్ చేశారండి. థ్యాంక్ యూ. బాయ్. వెళ్దాం పదండి. చూడడానికి బాగున్నాడు కదే. మొన్నటి గొడవను కూడా మర్చిపోయి సేవ్ ఛాన్స్ మిస్ చేశారు. అయింది. అవునే, ఎంత మంచోడో కదా. ఆకాష్, ఒక కప్ కాఫీ తాగుదామా? ఏంటి మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? ఈ రోజు దానికి బీచ్ లో పెళ్లి చూపులు. ఈసారి ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అవును, మీ సొంగ సీనుకి ఎక్కడైనా సెట్ అయిందా? బొంగేం కాదు, దేని చూసిన ముందు సొంగ కాచుకుంటాడు. సెట్ అవ్వడమేమో కానీ రోజు బుక్ అయితే అవుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి సెట్ అయినా సెకండ్ డేనే వాడిని వదిలేస్తుంది. అచ్చా, ఇంతకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో? టైం దొరికిందా ఏదో బిల్డప్ ఇచ్చుకో. నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. ఇంకా నేను చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇది నా నంబర్ అండి, సేవ్ చేసుకోండి. అచ్చా, మీ నంబర్ నాకెందుకండి? దూలు తీరిందా? ఎందుకు కకృతి? అడిగితే తనే ఇచ్చేదేమో కదా. ఫేస్ అలా పెట్టుకోండి, చూడలేకపోతున్నాం. ఫీడ్ చేసుకుంటాలే. నవ్వవయ్యా బాబు. ఫీడ్ చేసుకున్నాను కదా అని రోజు కాల్ చేయకండి. అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చా? సంవత్సరానికి ఒకసారి చేయరా? మీరు చాలా స్పాంటేనియస్ అండి. స్పాంటేనియసే కాదు, కాన్ఫిడెంట్ కూడా. ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు. సరేనండి, ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నెంబర్ ఇచ్చారుగా, కాల్ చేస్తాను. నంబర్ ఇచ్చానని రోజు కాల్ చేయకండి. సో మీనాక్షి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా. కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా, చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకో విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి? ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th. పేరు మదన్. మొదలుపెట్టు. ఇన్ఫాక్చుయేషన్ లవ్వా? ఇన్ఫాక్చుయేషన్ లవ్ తెలుసుకునే ముందే విడిపోయాం. Come on, yeah. It's quite natural. These days ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. 10th క్లాస్లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా. ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా. ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. ఐ లవ్ యూ. సారీ బాస్. ఏయ్ మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? బంగారం. నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా.
మీనాక్షి ఏంటి ఏంలే ఓకే. అచ్చా ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా లవ్ యూ బంగారం. యా బేబీ. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. Please. నాను కూర్చో. నాను కూల్ కూల్ కూల్. పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారా? అదే ఇతని ప్లేస్లో మనమే ఉండుంటే స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం. కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా. నాను, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. Excuse me. Can you pass an ashtray, please? యా. హాయ్, ఐమ్ మీనాక్షి. Okay. Hi, Meera. New? ఎస్. మీరేంటి ఆఫీస్లోనే సిగరెట్ తాగుతున్నారు? So what? అంటే పక్క వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ స్మోక్ అంటే బయట వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ఇంకా డేంజరస్. అలా అని చెప్పి ఇబ్బందిగా ఉంది బండ్లు పక్క కాపండి అంటే ఎవడైనా వింటాడా? ఎవరి లైఫ్ వాడిది. డోంట్ ట్రై టు జడ్జ్ మీ. ఇక్కడ అందరికీ నా వర్క్ నచ్చుతుంది, బట్ నేను నచ్చును. బంగారం. హే మీనాక్షి, ఎలా ఉంది ఆఫీస్? డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ పీపుల్. అవును, ఎవరు పరిచయం అవ్వలేదా? పరిచయం ఏంటి, క్లోజ్ కూడా అయ్యారు. ఎవరు? హరీష్ అని అచ్చు నాలాంటి క్యారెక్టర్ తెలుసా, చాలా జోవియల్. అసలు నీకన్నా ముందు పరిచయం అయ్యుంటే వాడినే చేసుకునేదాన్ని. రే హరీష్, ఇక్కడ రా. ఏంటి? ఇక్కడ రా, ఇది నీకు పడిపోయింది. వచ్చి 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 దా 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 తొందరగా. ఏంటే? నేను కాదు, తను. మీనాక్షి, వాట్ యు వాంట్? బా, నేనే పిలిచా. నీ బ్యాగ్ చూద్దామని చూసానుగా, పో. నీ మెంటల్ దానా. నువ్వెవరికి భయపడవా? భయపడ్డం కంటే బతకడం ఇంపార్టెంట్. మనల్ని చూసే లోకం వేరు, మనం చూసే లోకం వేరు. లైఫ్ ఈస్ టూ షార్ట్ మీనాక్షి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ లివ్ అండ్ లివ్ అండ్ లివ్. ఏమైనా నీలాగా బ్రతకడం చాలా కష్టం మీరా.